డాడీ ప్రార్థనలు, మమ్మీ ప్రార్థనలు, కుటుంబంగా చేసుకున్న ప్రార్థనలు, ఇట్ యూస్ టు గివ్ మీ సో మచ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అన్ని కుటుంబంతో పంచుకుంటాం కాబట్టి దే నో us in and out, so they prayed with so much of burden that reminded me of God's faithfulness, which I cannot forget even today. I received so much of blessings. దేవుడి దయ వల్ల ఈ రోజు కూడా అన్న కెనడాలో ఉంటాడు, అన్న ఫ్యామిలీ, మామ్ ఈజ్ ఇన్ ఇండియా ఆర్ మమ్మీ ఇక్కడ ఉన్న, వి యూజువల్లీ ఎవ్రీ డే మార్నింగ్ కనెక్ట్ అయ్యి ప్రార్థనతో ఆ రోజును ఆరంభిస్తూ we can see మా ఫ్యామిలీ లైఫ్స్ లో కూడా I can see a different level of relationship. పెళ్లిళ్ళు అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ I think because of this we are able to stay together. ఆ డిఫరెన్సెస్ లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని, because we start our day with prayer, we pray for each other, we share our burdens. I think thanks for reminding Anna. I'm able to realize మాట్లాడుతున్నప్పుడు మా కుటుంబం ఎందుకు we are able to as a brothers పెళ్ళైన తర్వాత కూడా ఇంత కలిసి పిల్లల గురించి ఉన్నాం. I think that is the main thing. I'm happy that I was able to, అంటే ఏదో క్యాజువల్ చేసుకుంటూ వెళ్తున్నాము కానీ దీంట్లో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని నువ్వు అడిగిన తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు I was really praising God how he is helping us to stay together.